పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ నారదర్శి లక్ష్మణరావు గారు, మా అన్న అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు, కల్వకుర్తి శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు ఆయాచితం శ్రీధర్ సార్ గారు, అట్లాగే నన్ను ఆశీర్వదించడానికి సుదూరం నుంచి ఓపిక చేసుకొని ఎంత టైంనైనా కేటాయిస్తానని ఇచ్చేసినటువంటి మా అన్న మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, సుచరిత వదినమ్మ గారు, అట్లాగే గౌరవనీయులు మా పాటల పెద్దన్న, మా సూచిక, మా దిక్సూచిక దేశపతి సీనన్న, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నాకు జన్మనిచ్చిన నా తండ్రి వెంకట్రాములు, అట్లాగే నా జీవితాన్ని పంచుకున్నటువంటి నా జీవిత సహచరిని రజని. అంటే డౌట్ పడుతున్నా అని ఏమన్నా అనుకున్నారు మీరు. ఆమెకు ముందర ఏమి ఇవ్వాలని ఆలోచించిన ఇప్పటిదాకా, కానీ ఏ బిరుదులు కోరుకొని నా నుంచి ఏమీ ఆశించకుండా నాతో ప్రయాణం ప్రారంభించి ఇప్పటిదాకా నన్ను నడిపిస్తున్నటువంటి నా సహచరిని, అట్లాగే పెద్దలు మా బావ రాజు గారు, మా డిపార్ట్మెంట్ ఎండి గారు, చాలా సౌమ్యులు, టాలెంటెడ్ మా జితేందర్ రెడ్డి గారు, అట్లాగే మా కుమరవెల్లి చైర్మన్ గారు, అట్లాగే మా శ్రీనివాసులు గారు, వ్యాఖ్యాత, తెలంగాణ అన్ని వేదికలని ముఖ్యమంత్రి గారి నుంచి నా దాకా అందరినీ కూడా ఒకే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ నడిపించినటువంటి దక్షిణామూర్తి అన్నగారు, మా పెద్దలు అన్న కోలి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ గారు, నాగిరెడ్డి గారు, మా మిత్రుడు కర్ణె అరవింద్ గారు, మా కార్పొరేటరు శ్రీమతి లావణ్య దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు, అట్లాగే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న గంధం రాములు గారు, ఉద్యమ మిత్రులు సహచరులు శ్రీకాంత్ గారు, చాలామంది పెద్దలు మా వాళ్ళు, అట్లాగే మా సోదరుడు ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా మీదేసుకొని నడిపించినటువంటి యావన్న గారి సంతోష్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, మా తమ్ముడు కృష్ణ గారు, నా బొమ్మడిది మా మిస్సెస్ వల్ల తమ్ముడు, నాకంటే ఎక్కువ ఉంటాడు, ఆమె కంటే ఎక్కువ ఉంటాడు, అందరూ అన్న అంటారు, రంజిత్ రెడ్డి మొత్తం కార్యక్రమాన్ని మీదేసుకొని నడిపించారు వారికి, అట్లాగే మా తమ్ముడు ఫ్రాన్సిస్కి, రాజుకి, బాబుకి, అట్లాగే హాజరై మా సహచర కళాకారులకి, నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, నన్ను ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అన్ని జిల్లాల నుంచి, అట్లాగే మా కాలనీ అసోసియేషన్ వారు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా తోటి ఉద్యమకారులు, ముఖ్యంగా నా కళాకారులు, వేదిక మీద ఇప్పటిదాకా నా కోసం పాట పాడిన మా కళాకారులు, అట్లాగే ముఖ్యంగా నేను మా రజనీ తరపున ఉన్నటువంటి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, మా సుధాకర్ రెడ్డి అన్న కావచ్చు, అట్లాగే నా కో బ్రదర్, నాకు చాలా ఇష్టమైన అన్న, మేమిద్దరం ఒక కడుపులో పుట్టలేదని ఎప్పుడు బాధపడతాం, మా రామరెడ్డి అన్న, మా వదినమ్మ, అట్లాగే మా టీచర్ రమక్క, అట్లా దేవేంద్ర అన్న, నాగేంద్ర గౌడ్ గారు, సంతోష్ గౌడ్ గారు, సతీష్ గౌడ్ గారు, దేవేంద్ర రెడ్డి గారు, మా వెంకటేశం గారు, విజయ్ గౌడ్ గారు, మా ఉద్యమ సహచరులు, ప్రస్తుతం లెక్చరర్గా పనిచేస్తున్న రమణ గారు, ఇట్లా పేరు పేరున ఎవరైనా పేరు మిస్ అయితే కూడా అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మా అమర్చింత గ్రామం నుంచి చేసినటువంటి నాకు చదువు నేర్పినటువంటి గురువులు అర్జున్ గారు, మా సీనియర్ విజయ్ గారు, తర్వాత పాత్రికేయ మిత్రులు అందరు కూడా, మా దళిత ఉద్యమ సహచరులు అన్న అశోక్ గారు, అట్లాగే చాలామంది పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. వారందరికీ కూడా ఎవరైనా మర్చిపోతే అన్యత భావించద్దు. నాది ఉపన్యాసం కాదు, కృతజ్ఞత మాత్రమే. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేది ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకుల ద్వారా నేను చాలా సంవత్సరాలుగా వారితో ప్రయాణంలో నేర్చుకున్నటువంటి సూక్తి, ముఖ్యంగా మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నుంచి నేర్చుకున్నటువంటి సూక్తి కనుక ఇప్పుడు నాకు ఒక ఎదుగుదల వచ్చింది, ఒక మెట్టు వచ్చింది. ఆ మెట్టు మాత్రం గట్టిగా ఎక్కాలని అందరూ నన్ను ఆశీర్వదించడానికే వచ్చిండ్రు. కానీ మీ అందరి సమక్షంలో నాలాంటి ఒక సుదూర ప్రాంతంలో ఊరికి విసిరేయబడ్డ వీధిలో, ఊరికి దూరంగా వెలివేయబడ్డ వాడలో పుట్టినటువంటి నాలాంటి ఒక సహజ సామాన్యుడు, అతి సామాన్యుడు, చిన్నవాడైన ఒక సాయి చంద్ లాంటి వాడు
రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థకు నడిపించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మీ అందరి సమక్షంలో వారికి కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నా. గాయకుడు కూడా పాలకుడు కాగలడు, గాయకుడు కూడా నాయకుడు కాగలడు అని దేశ చరిత్రలో నిరూపించదలసినటువంటి గనుడు, పాటను కూడా పాలన వైపు మలిపినటువంటి మహానాయకుడు, రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపించి నిలబెట్టి ప్రగతి బాటన నడిపిస్తున్నటువంటి తెలంగాణ అభివృద్ధి ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత గౌరవనీయులు మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి పక్షాన, వేదిక పక్షాన మీ అందరికీ తరపున వారికి ముఖ్యంగా ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని కూడా తెలియజేసుకుంటున్నా. పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించిండ్రు, చాలాసేపు వెయిట్ చేసిండ్రు. పొద్దున 10 గంటలకు ప్రారంభమైన ఈ ప్రయాణం 5 అవుతున్నది, ఇప్పటికీ కొనసాగుతున్నది. నాకు వేదికలు కొత్త కాదు, మైకు కొత్త కాదు, కానీ ఈ వేదిక మాత్రం ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నది. మైకులో మాట్లాడే మాట కూడా కొత్తగా అనిపిస్తున్నది. ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ నాయకుల వేదికల మీద నేను గంటలు గంటలు ఎగిరి దుంకి అరలేటోడిని, పాడేటోడిని, కానీ నా మాట అందరూ వినేవాళ్ళు. కానీ ఈరోజు నా వేదిక నాకు కూడా ఇలా నేను కూడా కూర్చొని నా వేదిక కూడా ఇంతమంది వస్తారని నేను జీవితంలో ఎప్పుడు కూడా కలగనలేదు. కానీ నాకు కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు. కష్టపడితే కష్టే ఫలి అనే సూక్తి నిజమవుతుందని నమ్మేవాడిలో నేను కూడా ఒక్కని, కానీ నేను ఇంత తొందరగా కళ నిజమవుతుందని మాత్రం నేను ఎప్పుడు కూడా కలగనలేదు. రావాలనుకుంటాం, కావాలనుకుంటాం, ఎన్నో కోరికలు కోరుకుంటాం, కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టుగా నన్ను ఎప్పుడు ఎలా వాడాలో, నన్ను ఎప్పుడు ఎక్కడ నిలిపాలో, నన్ను ఎప్పుడు ఎలా నడిపించాలో అన్నీ తెలిసిన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్. కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో నన్ను తన బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, కళాకారుడిగానే కాకుండా కుటుంబ సభ్యుడిగా కూడా నన్ను గౌరవించటం అనేది, నన్ను స్వీకరించటం అనేది నా తొలిమెట్టు. వారి హృదయంలో స్థానం సంపాదించుకోవటమే నాకు అత్యంతమైనటువంటి పెద్ద పదవి. ఈ పదవులు 2 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళు ఉంటాయి, 4 ఏళ్ళు ఉంటాయి, కానీ మీ అందరి హృదయాలలో సంపాదించుకున్న ఈ చోటు మాత్రం ఎల్లకాలం ఉండేటట్టు నాకు అవకాశం కల్పించినటువంటి తెలంగాణ సమాజానికి, అనేక ఉద్యమ వేదికలకి, నాతోటి ఉద్యమ సహచరులకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా నేను రుణపడే ఉంటా, వాడి ప్రయత్నంలోనే ఉంటా. పెద్దలు కోరిండ్రు, నాకు సలహా కూడా ఇచ్చిండ్రు, కానీ వారికి కూడా నేనే గట్టిగా చెప్దాం అనుకున్నా. నాకు ఈ పదవి వచ్చిందని బట్టలు గట్టిగా కడక్ బట్టలు వేసుకొని, కొత్త బట్టలు కుట్టించుకొని, కండ్లద్దాలు కొనుక్కొని, బుల్లెట్ కొనుక్కొని, కొత్త కారు కొనుక్కొని తిరుగుదామని నేనైతే ఆశపడతలేను. ఇది 2 అంటే 2 ఏళ్ళే కరెక్ట్గా ఉంటుంది. ఈ రోజుకి మళ్ళీ 2 ఏళ్ళ తర్వాతనే ఉంటుంది. కానీ ఈ 2 ఏళ్ళల్లా నాకు ఇంకా అమితమైనటువంటి బాధ్యత అప్పగించిండ్రు కేసీఆర్ గారని అనుకుంటున్నా. ఇది పదవి కాదు, హోదా కాదు, ఇది అలంకారం కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా లక్షల ఎకరాలలో పండుతున్నటువంటి ధాన్యాన్ని, రైతాంగం పండించిన ధాన్యాన్ని నిల్వ చేసి దేశానికి అన్నం పెట్టాలంటే ఫ్యూచర్లో కావాల్సినటువంటి యంత్రాంగం ఉన్నటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గనక ఈ బాధ్యత నాకు ఆలోచించి మా ఓడైతే సమర్థుడు అని భావించి కేసీఆర్ గారు నాకు బాధ్యతను అప్పగించిండ్రు, పదవిని అప్పగించని నేను ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. కనుక వారు అప్పగించినటువంటి బాధ్యతను క్రమశిక్షణతో, పట్టుదలతో, నాకున్నటువంటి అన్ని శక్తుల్ని ఉపయోగించి వారు నా మీద ఉంచినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి, దేశభక్తి సీనన్న కోరినట్టుగా అందరి చేత మన్ననలు పొంది, నా వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, నా క్యారెక్టర్ని మిస్ చేయకుండా, నా వల్ల ఈ సంస్థకు ఏదైనా మంచి జరిగితే ఆ మంచి జరగటం కోసం అహోర్నిశలు రాత్రింబవళ్ళు కూడా కష్టపడి ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామిగా, ఒక చిన్న భాగస్వామిగా నేను ఉంటానని పెద్దలందరి పక్షాన మా కేసీఆర్ గారికి, మా నాయకుడికి, ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలని తెలియజేస్తున్నా. నేను మళ్ళీ మీ అందరి సభాముఖంగా మాటిస్తున్నా, నేను నాయకుడినైనా ఇప్పుడు నాకు పదవి వచ్చింది, నాకు ప్రోటోకాల్ని నేను ఎప్పుడు ఫీల్గా అచ్చంపేటలో బాలరాజ్ అన్న పిలిస్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సాయి చంద్ లాగానే పోయి మైక్ పట్టుకుంటున్నా, మొమాటం లేకుండా నన్ను పిలువు. ఎందుకనంటే మీరు నేను చేసే పని ఒక్కటే. మా లచ్చన్న ఎప్పుడు చర్చలో రమ్మన్నా, మా జైపాల్ యాదవ్ అన్న ఎప్పుడు కల్వకుర్తి రమ్మన్నా, లేకపోతే మరింత పెద్దలు మా మక్తల్ శాసనసభ్యులన్నా ఎప్పుడు రమ్మన్నా సరే అదే వేదికల మీద అదే సాయి చిందుగానే నన్ను చూడండి తప్ప కొత్తగా నమస్కారాలు పెట్టొద్దు, కొత్తగా ఎవరు నన్ను ట్రీట్ చేయొద్దు, నన్ను మరింత కుచితం చేయొద్దు. నన్ను మీ సాయి చంద్గానే, గాయకుడిగానే
ఇవాళ తెలంగాణ సమాజంలో నాకు ఏ గుర్తింపు అయితే ఉందో దాన్ని కొనసాగిస్తాను తప్పకుండా. నేను పెద్ద మైకిస్ట్ని, మైక్ ఇడువా, నాకు మైక్ అంటే చాలా ఇష్టం. కనుక ఈ మైకు ఎంత పనిచేస్తుందని అంటే లక్షల మంది ప్రజల మెదళ్ళను కదిలించే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చిండ్రు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిండ్రు. ఈరోజు ఈ శుభ సందర్భంలో మా అమ్మ లేకపోవటం నాకు ఒక బాధాకరమైనటువంటి విషయం, నా సోదరుడు క్రాంతి కుమార్ లేకపోవటం నాకు బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా నాకు రక్తాన్ని పంచి ఇచ్చి నాకు జన్మనిచ్చిన మా నాన్న ఈ వేదిక మీద ఉండటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా అమ్మ నాన్నలు నాకు జన్మనిస్తే తెలంగాణ సమాజం నాకు పునర్జన్మనిచ్చింది, పాట మరో జన్మనిచ్చింది, మీ అందరికీ కూడా చేరువ చేసింది, మీ అందరినీ కూడా ఆత్మీయులుగా అన్నదమ్ములుగా అందరినీ దగ్గరికి చేసింది. కనుక ఈ ఆత్మీయతను ఎప్పుడు కూడా మర్చిపోకుండా విడిచిపెట్టకుండా మీ అందరి కృపకు మీ అందరి ప్రేమకు పాత్రుడనై నేను ఎల్లకాలం మీ అందరితో కూడా సమానంగా మీ అందరి ఆదరాభిమానాలకు సంపాదించుకుంటానని, నన్ను ఆశీర్వదించాలని, ఇంత దూరం ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫలితము ఓపిక చూస్తేనేమో చాలా చేదుగుంటది, ఓపిక చూస్తేనేమో చాలా చేదుగుంటది, దాని ఫలితం తేనె కన్న తీయగుంటదో అని నా మిత్రుడు అమరుడు భిక్షపతి రాసిండు ఈ పాట. ఆ పాటలో ఒక ముక్క రాసిండు, అది నా కోసమే రాసిండు అని ఈరోజు వేదిక సందర్భంగా నేను కూడా ఫీల్ అవుతున్నా. అందరూ అనుకున్నారు, ఏమారబ్బా నీకు ఏం వస్తలేదు, నీకు ఏం ఇస్తలేరు, ఏం అయితలేవు, అసలు నీ తాన లోపం ఉందా లేకపోతే వాళ్ళ తాన లోపం ఉందా అని చాలా రకాల డిస్కషన్స్ అయినాయి. రానప్పుడేమో కొద్దిమంది నా దగ్గరికి రాలేదు, వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినాక మేము ఏ ముఖం పెట్టుకొని పోవాలని చాలామంది అనుకొని కూడా రాలేదు. రాని వాళ్ళు నా వాళ్ళే, వచ్చిన వాళ్ళు కూడా నా వాళ్ళే, అందరూ నా వాళ్ళని భావించే సహృదయాన్ని కేసీఆర్ గారు తయారు చేసిండ్రు. అందరూ మన వాళ్ళని కలుపుకపోవాలని ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఉద్యమంలో ఆయన అందరిని ఎట్లాగైతే కలుపుకపోయిండో నా భవిష్యత్తు ప్రణాళికలో కూడా అందరినీ కూడా నా వాళ్ళుగానే భావించి, నాకెవరు శత్రువులు లేరు, అందరూ నన్ను ఆశీర్వదించే వాళ్ళే గనక, నా క్షేమం కోరే వాళ్ళే గనక అందరినీ కలుపుకపోయి ఈ సంస్థలో ఉన్నటువంటి మా స్టాఫ్ ఏదైతే ఉందో అందరినీ కూడా నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ఈ సంస్థ అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఈ సంస్థ మీద ఏదైతే ఆశలు పెట్టుకున్నారో నడిపించాలని బాధ్యత పెట్టిండ్రో ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తానని పెద్దల సమక్షంలో సభాముఖంగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు అంకితం చేస్తూ నా సభకు వచ్చినటువంటి ఈ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మా ఎస్సీలు, డిఈలు, తర్వాత మా ఎండి గారి నేతృత్వంలో ఉన్నటువంటి మొత్తం ప్రతినిధి బృందం అంతా కూడా 3 రోజులు కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిండ్రు. వారందరికీ పేరు పేరున, అట్లాగే ఈ మైక్ సిస్టమ్, ఈ టెంట్ హౌస్, ఈ స్టేజ్ ఏర్పాట్లు చేసిన ఆర్కే సౌండ్స్ వారికి, అట్లాగే పాత్రికేయ మిత్రులకి, అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి మా సోదరులు, మా మిత్రులు అందరికీ కూడా ఎవరైనా పేరు మర్చిపోతే ఎవరు మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. మనిషి లేడు, 10 మంది జమైనా, 10 లక్షల మంది సభైనా, అది పల్లె అయినా పట్టణమైనా,